అసలు నాకేమైంది? చిన్న కడుపు నొప్పే కదా! మీరిన్ని స్కానింగ్‌లు తీస్తున్నారేంటి? అని కృష్ణ అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి డాక్టర్స్ అయితే ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కృష్ణకి ఇస్తూ ఉంటారు. అది చూసి ఏమైంది అనంటే, "మీ గర్భసంచి పూర్తిగా పోయింది. ఇక దాన్ని తీసేయాలి" అని నిజం తెలుసుకుంటుంది కృష్ణ. అది తెలిసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. "ఏమైంది? నా గర్భసంచి పూర్తిగా పోయిందా?" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అంటే, "నేను మరి ఇక పిల్లలు కనలేనా? నాకు పిల్లలు పుట్టరా?" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటున్న కృష్ణని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ముకుంద. ఇక అక్కడికి మురారి వచ్చి, "ఏమైంది కృష్ణ? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి ఏసీపీ సార్, "నేనిక పిల్లలు కనలేనంట. నాకు గర్భసంచి పూర్తిగా పోయిందట. నాకు పిల్లలు పుట్టరట" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి మురారి అయితే షాక్ అవుతూ ఉంటాడు నిజం తెలిసిపోయిందని. ఇక ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కృష్ణ అయితే ఏడుస్తూ ఉంటుంది. "నాకు పిల్లలు పుట్టరా? పెద్దత్తయ్య కోరిక నేను తీర్చలేనా? నా గర్భసంచి పూర్తిగా తీసేయవలసిందేనా?" అనైతే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న కృష్ణని మురారి అయితే ఓదార్చుతూ ఉంటాడు. అది చూసి ముకుంద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. "నా ప్లాన్ సక్సెస్ అయింది. నాకు ఇంకేం అవసరం లేదు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్స్ వాళ్ళైతే, "అలా ఏడ్చినా ప్రయోజనం లేదండి. ఎందుకు బాధపడుతున్నారని" చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇక మురారి అయితే కృష్ణని అలా ఓదార్చుతూ ఉంటాడు. అది చూసి ముకుంద్ అయితే ఓర్వలేకపోతుంది. అయినా మురారి ఇంకా కృష్ణ మీద ప్రేమ ఎందుకు తగ్గడం లేదో అనైతే అనుకుంటూ ఉంటుంది.